ఆది మధ్యాంతరహిత దేవా, ఆనంద నిలయ శ్రీ యేసుదేవా, ఆదరణకర్త పవిత్రాత్మా, త్రియేక దేవా, నమస్తే నమస్తే నమో నమస్తుతే. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై మన వక్ర మార్గములు సక్రమమై నూతన హృదితో సంస్తుతి పాడగ, నూతన హృదితో సంస్తుతి పాడగ. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మోక్షారోహణ మహోత్సవానికి మిమ్మందరినీ కూడా ఈ దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. కుటుంబ సమేతంగా పాల్గొని ఈరోజు ప్రభు యొక్క సందేశాన్ని విని ప్రభు ఆశీస్సులను, ముఖ్యంగా ఆయన అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతల కోసం సమర్పించబడుతూ ఉంది. ముఖ్యంగా కడప మెత్రాసన అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్, మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి ప్రభు చేసిన మేలుల కృతజ్ఞతంగా ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉన్నది. పొలిపిరెడ్డి శత్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు
అమెరికాలో ఉన్న పిల్లలకు దేవుని దీవెనలు తోడుగా ఉండాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ 14 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేగు అంతోని నాయుడు జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని మల్లా ప్రసాద్ నిర్మల కుటుంబ సభ్యులు, కర్నూలు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జాన్, సెలీనా, జాన్ మరియు సునీల్ రెడ్డి, ఉదయ, దీప దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని సుహాస్ రెడ్డి, అక్విలా, దివ్యాని సమర్పిస్తున్నారు. 18వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోగినేని శరత్ ప్రకాష్, బెల్లంకొండ సంధ్యా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అమ్మాలు మాణిక్యం, రాజేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని పొలమరశెట్టి బాలరాజు, కుటుంబ సభ్యులు. కడప మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉప్పులపాటి విజయభాస్కర్, మాణిక్యమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మానస, నిఖిల్కు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని హైదరాబాద్ అగ్రపీఠం బందెల చెన్నమ్మ, అర్లప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బందెల ప్రసాద్, మరి రాణి కుటుంబ సభ్యులు. ఎంఎల్ ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని గుంటూరు మేత్రాసనం పాడేబండ్ల విచారణ మేకల బాలశౌరి కుటుంబంలో మరణించిన శాంతయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలశౌరి, జోజమ్మ, మహిద్, సౌమిత్ కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ దేవుపల్లి అంతోని మాస్టర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ లక్ష్మయ్య కుటుంబంలో అందరూ శాంతి సమాధానంగా ఉండాలని, సుమా, అన్వేష్ దంపతులు విడివిడిగా ఉంటున్న ఈ సమయంలో వారు త్వరగా కలవాలని పునీత్ అంతోని వారి పేరిట లక్ష్మయ్య ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మాలె ప్రవీణ్, ప్రతిమ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని మాలే సుగుణమ్మ, అబ్రహాం, బత్తుల విజయ నిర్మల, అంతోనిదాస్, ఫాదర్ బత్తుల కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చింతల వలస విచారణ ఈ నాగేశ్వరరావు, లక్ష్మీ కిషోర్, ప్రతిమరాణి, లికేష్ అర్పితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని నల్గొండ మేత్రాసనం తలపనేని జయరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు తలపనేని మెల్కిరాజ్ లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మార్నేని శ్రావణి, రాణి, బాల సాహితి. హైదరాబాద్ అగ్రపీఠం ఎర్రగడ్డ విచారణ పైరెడ్డి కిషోర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ముందు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని విశాఖపట్నం అగ్రపీఠం గాజు అక్క విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శుంకర జాహ్నవి, బినీషాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, నిర్మలా బీటెక్ పరీక్షలు వ్రాస్తున్నందున మంచి మార్కులతో పాస్ అవ్వాలని కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ పుట్టినరోజు జరుపుకున్న వై ప్రియాంష్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పుట్టినరోజు జరుపుకున్న శుంకర జాహ్నవి, బినీషాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, నిర్మల బీటెక్ పరీక్ష వ్రాస్తున్నందున మంచి మార్కులతో పాస్ అవ్వాలని కుటుంబంలో దేవుని చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని వరంగల్ మేత్రాసనం 3వ పుట్టినరోజు జరుపుకున్న ఏరువు సానిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాల, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని ఎరువు తెరేసమ్మ, శివరెడ్డి, శ్వేత, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో విచారణ శ్యామల, అగస్టిన్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కావిన్య, ప్రణీత్లకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గిడుతూరి బాలరాజు 17వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గిడుతూరి మేరీ కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం గబడారి స్వర్ణలత హైదరాబాద్ నుండి క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు కృతజ్ఞతగా గబడారి దీపారాణి ఇంటర్వ్యూ బాగా జరగాలని దీవెనలో ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని సుందరి కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ కాళీ జయరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు,
కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఒడిషా రాబిన్ శోభ అమృతరాజ్ కుటుంబంలో దేవుని దీవెనల ఆరోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని విశాఖపట్నం అగ్రపీఠం డోలా బాబ్జీ మురళీ వేణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర విచారణ బిఎస్ లత గాబ్రియేలుకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని బలవారి సుశీల సమర్పిస్తున్నారు. సుధాకర్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని బలవారి సుశీల. బి షర్మిలాకు వ్యక్తులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని బలవారి సుశీల సమర్పిస్తున్నారు. బి రవికుమార్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని బలవారి సుశీల. కడప మేతరాసం పుట్టినరోజు జరుపుకున్న డాక్టర్ జల్లి వినయ్ కుమార్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అంతోని జ్యోతి. నల్గొండ మేతరాసం వేరు ఆరోగ్యరెడ్డి లువీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే దాసురెడ్డి రత్నమేరి కుటుంబ సభ్యులు. నల్గొండ మేతరాశిని మునుగోడు విచారణ తలపనేని జయరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు తలపనేని మెల్కీరాజ్ లుద్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తలపనేని రాజమ్మ స్నేహ సౌమ్య సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాలని ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మోక్షారోహణ పండుగ చేసుకుంటున్న మనం గమనించాలి. ఆ కొండ దగ్గరికి, పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కొందరు ఆరాధించారు, మరి కొందరు సందేహించారు. మన పరిస్థితి కూడా అదే కావచ్చు. ఈ దివ్య బలి పూజ ఆరంభంలో, ఈ సమయంలో నీ జీవితంలో కొన్ని సందేహాలు ఉండవచ్చు. దేవుడు ఉన్నాడా? ఈ కరోనా సంక్షోభంలో దేవుడు ఉన్నాడా అని అనిపించవచ్చు. ఉద్యోగం ఒకవేళ ఇబ్బంది కలిగినప్పుడు, ఉద్యోగానికి నీ సౌకర్యానికి అసౌకర్యం కలిగినప్పుడు, నీ ప్రణాళికలన్నీ కూడా విచ్ఛిన్నమైనప్పుడు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది, సందేహము. అయితే ఇక్కడ ఆరాధన, సందేహం రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా మన జీవితంలో సహజమే. కాబట్టి రావడం ముఖ్యం. ఈ దివ్య బలి పూజ దగ్గరకు రావడం ముఖ్యం. ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మరి తప్పకుండా ఆ ప్రభు వారికి శక్తిని, బలాన్ని ఇచ్చి సందేహాలను నివృత్తి చేసి, తోమాను ఏ విధంగానైతే విశ్వాసంతో నింపి అవిశ్వాసివి కాక ఉండమని చెప్పాడు, అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రభు మనం ఉన్న పలంగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్మరిస్తూ ఈ దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా నిన్ను నీవు సమర్పించుకో, నీ బలహీనతలను సమర్పించుకో, నీ సందేహాలని సమర్పించుకో, నీకున్న అవసరాలను సమర్పించుకొని ఈ దివ్య బలి పూజలో ప్రభువా మరి నన్ను బలపరచడమే కాకుండా, నా సందేహాలు నివృత్తి చేయడమే కాకుండా, నిన్ను ఈరోజు ఆరాధించే శక్తిని నాకు దయచేయి. అంతేకాదు మరి నీవు నీ పనిని శిష్యులకు అప్పగించావు, నాకు అప్పగించావు. నా కుటుంబంలో నేనున్న పరిస్థితిలో ఆ పనిని చేసే శక్తిని కూడా నాకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనసారా ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములకు కొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. Gloria, Gloria, Gloria,
Gloria, Gloria, Gloria, Gloria, Gloria, Gloria, Gloria, Gloria, Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపి మా మనవి ఆలకింపుము, మా మనవి ఆలకింపుము. Gloria, 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 Gloria. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరువుమని నిన్ను వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైన నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మా కంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మోక్షారోహణము మహోత్సవము మొదటి పఠనము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫిలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక, నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలయన యోహాను నీటితో బాప్తిస్మమును ఇచ్చెను, గాని కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ సీమల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. జనులు జేకొట్టుచు బూరలు ఊదచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు. జయ జయనాదములతో ప్రభువుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు. అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. 2వ పఠనము.
ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 17 నుంచి 23 వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్మును చేరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తి అది. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దీనిలూరు ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. దీనిలూరు ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి, కనరండి, వినరండి, కనరండి. వాక్యానుసారము నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జక్కయ్య గృహమున క్షమించిననిన ఓదార్పు వాక్కులు. ఎమ్మావు మార్గమున బాటసారులను జ్వలించిన వాక్కులు. జక్కయ్య గృహమున క్షమించిననిన ఓదార్పు వాక్కులు. ఎమ్మావు మార్గమున బాటసారులను జ్వలించిన వాక్కులు. సత్యవాక్కులు, నిత్యవాక్కులు, సత్యవాక్కులు, నిత్యవాక్కులు, శ్రీ యేసు వాక్కులు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 28 వచనాలు 16 నుంచి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతానికి వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానము సిగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినది అంతా వారు బోధించుడు. ఇదిగో లోకాంతము వరకు నేను సర్వదా మీతో ఉందును అనే అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మోక్షారోహణ మహోత్సవం నాడు అనేక భావాలు మనకి ఈ పండుగ, ఈ మహోత్సవం అందిస్తూ ఉంది. ఇటాలియన్ సంగీత విద్వాంసుడు ఒకడు జియోకోమో పుసీని అని, ఈయన ఓపెరా షోస్ చేసేవాడు. టురాందోత్ అనే ఓపెరా షోను ఆయన రాయడం మొదలుపెట్టినప్పుడు, మ్యూజిక్ చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పటికే క్యాన్సర్ బారిన పడ్డాడు. అయినప్పటికీ రాత్రింబవళ్ళు కూడా పనిచేసి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన 1924వ సంవత్సరంలో మరణించడం జరిగింది, పూర్తి కాకుండానే. అయితే మరణానికి ముందు తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు, మీరు నా పనిని పూర్తి చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, తన ఇష్టుడైన ఒక శిష్యుడు టోస్కానీని ఈ పనిని చేపట్టి మొట్టమొదటిగా ఎంతో సందేహించాడు. కానీ చేపట్టిన తరువాత 1926వ సంవత్సరంలో మిలాన్లో తన ప్రదర్శనను ప్రదర్శించాడు. తన గురువుగారు మొదలుపెట్టిన పనిని తన శిష్యుడు టోస్కానీని ప్రదర్శించాడు. అది అతి గొప్ప ప్రదర్శనగా నిలిచిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు క్రీస్తు ప్రభువు ఆయన పనిని మనం కొనసాగించాలి అని మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు కూడా నా పనిని కొనసాగించండి, నేను మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి అని చెప్పి ఈరోజు పట్టణంలో మనం విన్నాము. మరలా ఆయన తిరిగి, అయితే దానికి ముందు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, వెళ్ళి మీ పని చూసుకోండి. దివ్య బలి పూజలో కూడా ప్రతిసారి కూడా గురువు చెప్తాడు, గో ద మాస్ ఈజ్ ఎండెడ్, పూజ సమాప్తమైనది, మీరు వెళ్ళండి. ఎక్కడికి? లోకంలోనికి శిష్యులుగా నా పనిని కొనసాగించడానికి మీరు వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, అయితే రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు మన పని ఎలా చేశామని మనల్ని అడుగుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనలో చాలామందికి ఇదే సందేహము. ఎందుకంటే నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలుగుతానా? ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే 11 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉండాలి? లెక్క ప్రకారం 12 మంది. కానీ ఒకడు తక్కువైపోయాడు.
అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 12 మంది ఉండాల్సిన చోట 11 మంది అంటే ఇది ఒక రకంగా ఈ కార్యక్రమం కుంటిది అని అనిపిస్తుంది మనకి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, కుంటిదానికే అసంపూర్ణమైన సంఖ్యకు సంపూర్ణమైన పిలుపు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అసంపూర్ణమైన సంఖ్యకు దేవుడు సంపూర్ణమైన పిలుపునిస్తున్నాడు. నా జీవితం చూసుకోండి, ఏ జీవితాన్నైనా చూసుకోండి, మీ జీవితాన్నైనా చూసుకోండి, ఇది ముమ్మాటికి నిజము. అసంపూర్ణమైన మన జీవితాలలో దేవుడు సంపూర్ణమైన పిలుపును, ఉద్దేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. నేను అనుకోవచ్చు, నా జీవితంలో నేను సరిపోనేమో, నా వల్ల కాదేమో, నాకు మించిన భారమేమో. ఈరోజు పరిస్థితి కూడా అలానే ఉంది. కరోనా పరిస్థితిలో అనిపించవచ్చు, నేను దీన్ని దాటగలుగుతానా, నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతానా, నేను అనుకున్న విధంగా నా కుటుంబాన్ని చూడగలుగుతానా, నా కుటుంబాన్ని భారం మోయగలుగుతానా, లేదు నేను అనుకున్నట్లుగా నా కలలు నేను నిజం చేసుకోగలుగుతానా అనే ఆలోచన మనలో అందరిలో ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఇక్కడ మనం మానవ సహజ భావముతో, సహజ స్వభావముతో ఉన్న మనుషులం కాబట్టి ఇది సహజము. ఎందుకంటే ఇక్కడ 11 మంది అపోస్తులు ఉన్నారు, 12 మంది బదులు. కాబట్టి నీలో కూడా ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. అంత మాత్రాన నీవు తండ్రివి కాలేకపోలేదు, అంత మాత్రాన నీవు తల్లివి కాలేకపోలేదు, అంత మాత్రాన నీవు కుటుంబాన్ని ఒక భర్తగా భార్యగా నడిపించలేకపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే జరిగేది కాదు. ఎందుకనంటే చాలామంది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నేను మొదలు పెడతానంటారు. నేను దివ్యవాణిని మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదు, కేవలం దేవుని యొక్క పిలుపు. ఎవరికి అసంపూర్ణమైన సంఖ్య అయిన నన్ను దేవుడు పిలిచాడు. ఆ తరువాత దివ్యవాణి అనే సంపూర్ణమైన పిలుపు. ఎందుకనంటే దివ్యవాణి ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేయదలిచాడు ప్రియులారా. మరి మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు వనరులు లేవు మన దగ్గర. మొదలుపెట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈరోజు కూడా పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. నేను చెప్తున్నాను, ఉన్న దాంతోనే మరి సెమినరీ ముందుకు వచ్చింది, బిషప్ గారు ముందుకు వచ్చారు. ఉన్న దాంతో మొదలు పెడదాం. మనకు పెద్ద పెద్ద స్టూడియోలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేను ఎంతో పరిశ్రమ చేసి ఎన్నో నేర్చుకొని ఉన్న దానితో మొదలు పెట్టడానికి. ఎందుకంటే ముందు నేను నా పథకం ప్రకారం అయితే, నా ప్రణాళిక ప్రకారం అయితే ఎంతో గొప్పగా స్టూడియోలన్నీ కూడా డిజైన్ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిజైన్ చేశాను నా సొంత ఖర్చులతోటి. ముందుగా ఇది కాదు స్టూడియో నేను చూసింది, ఇది కాదు టీవీ స్టేషన్. కానీ ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, అసంపూర్ణమైన సంఖ్య సంపూర్ణమైన పని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, 2 వ్యక్తుల స్వభావాలు ఉన్నాయి. ఏమిటది? కొందరు ఆరాధించారు ప్రభువుని, మరికొందరు సందేహించారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకోవచ్చు, మనం పూర్తిగా, నేను కూడా నాకు చాలాసార్లు అనిపించింది, నేను దీనికి తగిన వాడినా, నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నేను అంతదాకా మోస్తానా? నీకు కూడా అనిపించవచ్చు. నీ ఒక భార్యగా, ఒక భర్తగా, బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ నేను ఏదగలుగుతానా? నాకు బలహీనతలు ఉన్నాయి కదా, మరి సందేహాలు ఉన్నాయి కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, ఇక్కడ కొంతమంది మాత్రమే ఆరాధించారు, మరికొందరు సందేహించారు. అయితే దేవుడు అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత విధేయించి వచ్చారు. ఇది గొప్ప విషయం. చూడండి, యేసు ఆజ్ఞానుసారం. ఈ సందేహించిన వాళ్ళు కూడా దేని ప్రకారం వచ్చారు? యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు వచ్చారు. దీంట్లో కొంతమంది సందేహించారు. అయినా కానీ దేవుడి ఆజ్ఞ ప్రకారం, అంటే అంతా బాగుందని రాలేదు. కాబట్టి కొంతమంది సందేహించారు, కొంతమంది ఆరాధించారు. ప్రభు ఒప్పుకున్నాడు వీళ్ళ పరిస్థితిని. మన పరిస్థితి ఏంటి ఈరోజు? ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు అంగీకరించి మనందరినీ కూడా మలుస్తాడు. 2 సహజమే. కాబట్టి ప్రతి పరిస్థితి, దావీదు రాజు మనం చూసినట్లయితే బాలుడుగా ఉన్నాడు. చిన్న బాలుడు పనికొస్తాడా రాజుగా? అయినా కానీ దేవుడు తీసుకున్నాడు. ఒక బాలుడు గొడ్ల కాసే బాలుడు లాగానే అక్కడ ఏం కాశాడు? గొర్రెలు కాశాడు. అలాంటి బాలుడిని దేవుడు తీసుకున్నాడు. బలం కాదు కావలసింది, దేవునికి అందుబాటులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అందుబాటులో ఉండాలి, బలం కాదు కావాల్సింది.
అట్లాగనే గిడియోను మనం చూసినట్లయితే కొంతమంది గిడియోను పిలిచినప్పుడు కొంతమందిని ఆయన ఎన్నుకున్నాడు దేవుడు. బలంగా ఉన్నవాళ్ళు, తెలివిగా ఉన్నవాళ్ళు, షోక్గా ఉన్నవాళ్ళు, నాజూగ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కాదు. దేవుడికి కావాల్సింది అందుబాటులో ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన బలముతో కాదు ఈ పని చేయగలిగేది. నేను కూడా చెప్పగలుగుతాను ఈరోజు దివ్యవాణి ప్రస్థానంలో బలముతో మాత్రం ఈ పని జరగలేదు అని చెప్పగలుగుతాను. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు గలిలయకు వెళ్ళండి. గలిలయ అనగానే అన్యుల స్థావరం. యోధా లాంటిది కాదు, యాకోబు లాంటిది కాదు, ఇంకా కావాలంటే ఒక పల్లెటూరు యెరూషలేము పట్టణం లాంటిది కూడా కాదు. అయినప్పటికి కూడా అక్కడికి వెళ్ళమంటున్నాడు. అంటే విశ్వాసపు గెంతు అంటారు దాన్ని, లీప్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసపు గెంతు అంటే విశ్వాసములో గెంతటం, దూకటం అంటారు చూసారా, విశ్వాసములో దూకటం. మనం నీటిలో దూకుతాం, అట్లా ఎందుకు నమ్మకంతో దూకుతాం, అట్లాగానే కింద పడకుండా రక్షించబడతామని దూకుతాం. అట్లాగానే విశ్వాసపు గెంతు మనకి కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కరోనా నుండి బయటపడాలంటే నువ్వు విశ్వాసపు గెంతు కావాలి, విశ్వాసంతో దూకాలి. ఇది మనం మరచిపోకూడదు. అక్కడ ప్రభు ఎక్కడికి రమ్మని చెప్తూ ఉన్నాడు? పర్వతము పైకి రమ్మంటున్నాడు. ఎందుకని? దేవుని దగ్గరకు రావడమే పర్వతం అంటే దేవుడు. ఆ రోజుల్లో పర్వతం పైకి రావడం అంటే, ఎందుకంటే పర్వతం పైన అన్నీ జరిగాయి. పర్వతం పైనే మోషేకి దేవుడు ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పర్వతం పైనే మోషే తీసుకువెళ్ళబడ్డాడు. పర్వతం పైనే యేసు ప్రభు మన దివ్యరూపధారణ గావించాడు. పర్వతం పైనే కొండ మీద ప్రసంగం చెప్పాడు. పర్వతం పైనే మనం చూసినట్లయితే అన్నీ జరిగాయి. కాబట్టి ఈరోజు కార్మెల కొండ కూడా పర్వతం పైన జరిగింది. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర అన్నీ జరుగుతాయి అని మనం గమనించాలి. దేవుని సన్నిధికి రావడం. ఇక్కడ మనం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మామూలుగా అర్జీదారుడు అధికారి దగ్గరకు వస్తాడు. ఎంఆర్ఓ దగ్గరికి ఎవరు వస్తారు? అర్జీదారుడు వస్తాడు. అట్లాగనే శిష్యులు గురువు దగ్గరికి రావాలి. అట్లాగనే రోగి ఎక్కడికి వస్తాడు? వైద్యుడి. కానీ ఇక్కడ యేసు వచ్చి అని చెప్తున్నాడు. యేసు వారి వద్దకు వచ్చి, వారు అక్కడికి రావడం కాదు, ఇంకొక అడుగు యేసు వారి వద్దకు వచ్చి వారితో, అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎప్పుడు వస్తూనే ఉన్నాడు. ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉన్నాడు. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం మనం చేస్తున్నాం ఈ పని మంచి పని కాదు. ఆయనే తీసుకొని ఆయనే మన తడు చేపిస్తూ ఉంటాడు, మన ఆలోచన కలిగిస్తూ ఉంటాడు, మంచి ఆలోచనల ద్వారా చేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక యజమానిగా, ఒక కుటుంబ భర్తగా కానీ దేన్నైనా కానీ నువ్వు మొదలు పెడితే అది దేవుడు నీతో మొదలు పెట్టాడు. నీ దగ్గరకు వచ్చి దేవుడు నీకు ప్రేరణ ఇస్తేనే నువ్వు అది మొదలు పెట్టావని చెప్పి మర్చిపోగలవు. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది ప్రియులారా, ఇది మన వల్ల జరిగిద్దా జరగదా? ప్రభు అంటున్నాడు, సర్వాధికారము నాకు ఇయ్యబడినది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ సర్వాధికారం గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఆ నరపుత్రుడు పరిపాలనమును, నరపుత్రుడు ఎవరు? యేసు ప్రభువు. పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దావీదు రాజు చెప్తూ, దానియేలు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు, దానియేలు ప్రవక్త దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ సర్వాధికారం ఎవరిదయ్యా అనంటే చాలామంది అనుకుంటారు ఈ లోకానిది అనుకుంటారు, ఈ సైతానుది అనుకుంటారు. ఎందుకంటే సైతాను శోధనలో కూడా యేసు ప్రభుని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? పర్వతము పైకి తీసుకువెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాము. యేసు ప్రభుని శోధించాడు. నీవు గనక ఆరాధిస్తే నేను ఇవన్నీ కూడా నీకు ఇస్తానని చెప్పి, ఒకవేళ ఆరాధించినట్లయితే అది ఇవ్వగలిగేవాడా? ఇచ్చేవాడు కాదు. నిన్ను బానిసగా చేసుకునేవాడు సైతాను. ఈరోజు మనలో చాలామంది ఇదే శోధనకు గురవుతూ ఉన్నాం. ఏమిటా శోధన? సైతాను శోధన. సైతానుని ఆరాధిస్తే, వక్ర మార్గాన్ని అంగీకరిస్తే, తప్పుడు మార్గంలో నడిస్తే నీవు బానిస అవుతావు, కానీ నీవు ఎప్పుడు కూడా కుమారుడివి, కుమార్తెవు కాలేవు. ఎందుకనంటే అది శోధనే, వాగ్దానము కాదు. వాగ్దానం ఇవ్వగలిగిన వాడెవడు? దేవుడు ఒక్కడే. వాగ్దానాలు ఇచ్చేవాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి యేసుకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఈరోజు మనం చదువుతూ ఉన్నాం,
విశ్వాస ప్రమాణములు ఏమని? ఆయన పరలోకమునకు ఎక్కి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు చరిత్రను చూసినట్లయితే మనం మొదలుకొని 3 రాజులతో మొదలవుతూ ఉంది. రాచరికం. గాడిదపై రాజుగా వస్తాడు. పిలాతు ఏమని అడుగుతాడు? నీవు రాజువా అని అంటే అవును. యూదుల రాజు జయము అని చెప్పి ప్రజలు నినాదాలు చేశారు. అంతేకాదు INR ఏజెస్ నజరేనుస్ రెక్స్ యూదయోరు అని చెప్పి పెట్టబడింది. అక్కడ ప్రజలు అవహేళన చేశారు. భూపరలోకాలకు ఇప్పుడు ఆయన రాజు అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. పైకి వెళ్ళడం అంటే తండ్రి పక్కన కూర్చోవడం అంటే ప్రైమ్ మినిస్టర్. తండ్రి పక్కన కూర్చున్నాడంటే ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అక్కడ నుండి పరిపాలన సాగిస్తాడు, శ్రీసభను పరిపాలిస్తాడు. యేసు అధికారము ఇక నుంచి భూలోకానికి మాత్రమే పరిమితం కాదు, అంతటా ఎందుకంటే మనుష్యావతారం ఎత్తిన దేవుడు కొన్ని పరిధులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ ఒక పరిధి అనేది లేదు. కాబట్టి అంతటా ఆయన చలామణి అవుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, మనల్ని విడిచిపోవడం అంటే మనల్ని ఒంటరిగా విడనాడటం కాదు. మనల్ని విడిచిపోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం పనిచేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఎందుకని? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నట్లయితే మనం ఏం చేయగలుగుతాం? ప్రభు నువ్వే చేయని చెప్పి అని అడుగుతాం. కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, పని చేయిస్తున్నాడు, మనం పని చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం పని చేయడానికి అవకాశం కల్పించాడు దేవుడు. అదే ఈ మోక్షారోహణ పండుగ ఉద్దేశము. పూజలో మనం ప్రీఫేస్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పేసి చదువుతాము, ప్రార్థన చేస్తాము యూకరిస్టిక్ ప్రేయర్కు ముందు. అయితే హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయంలో పునరుత్థాన క్రీస్తుని, మోక్షారోహణమైన క్రీస్తుని ప్రధాన యాజకుడితోటి పోలుస్తూ ఉన్నాడు. ప్రజల తరపున డే ఆఫ్ అటాన్మెంట్ రోజున, పాప పరిహార బలి రోజున ఏ విధంగానైతే ప్రధాన యాజకుడు హోలీ ఆఫ్ హోలీస్లోకి ఎవరు వెళ్ళని రోజు ఒకేసారి వెళ్తాడు. ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ ముసుగును తొలగించి బలులను అర్పిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడారా, యేసు దేవుని దగ్గర నుండి పాపక్షమాపణని తీసుకువస్తాడు. ఒక మేకపిల్ల రక్తాన్ని ప్రోక్షణగా ఇచ్చి ఈ లోకానికి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తనను తాను అర్పించుకొని ముసుగును తొలగించి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఈ బలిని అర్పించి మనకు క్షమాపణ తీసుకువచ్చాడు, అనుగ్రహాలు తీసుకొచ్చాడు. పరంపరగా దివ్య పూజలో కూడా జరిగేది ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రకంగా చెప్పాలంటే మన తరపున దేవుడు అక్కడి నుంచి సమాధాన బలిని అర్పించి మనందరి మీద తన అనుగ్రహాన్ని, తండ్రి అయిన అనుగ్రహాన్ని, ఈ ముసుగును తొలగించి మనతో దేవునితో మనకి ఆయన సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇక ఆ తరువాత ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఒక విషయం అన్నది. ఏమని చెప్తున్నాడు? వెళ్ళి మీరు అందరినీ నా శిష్యులుగా చేయండి. ఈ లోకంలో కేవలం గురువులకి లేదా పోపు గారికి మాత్రమే ఈ పని కాదు, బోధ. వెళ్ళాలి. అందుకనే పూజలో కూడా గో ద మాస్ ఈజ్ ఎండెడ్, పూజ సమాప్తమైనది. మీరు వెళ్ళి సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. మనం వెళ్ళి 2 రకాలుగా ఇవ్వాలి. వెళ్ళాలి, జ్ఞానస్నానం ఇవ్వాలి, బోధించాలి. వెళ్ళాలి, ఇవ్వాలి, బోధించాలి. వెళ్ళాలి, లోకంలో ఉండాలి. కాబట్టి చాలామంది ఏంటంటే వీళ్ళతో నాకు పని లేదు, వాడితో నాకెందుకు, ఎవడి జోలి బాగపోతే బాగుండు, ఇలాంటి భావనతో ఉంటారు. కానీ మీ భర్త విషయంలో కూడా కొంతమంది చేతులు ఎత్తేస్తారు, భార్య విషయంలో కూడా చేతులు ఎత్తేస్తారు, పిల్లల విషయంలో కూడా చేతులు ఎత్తేస్తారు. కానీ దేవుడు నీ జీవితంలో పెట్టాడంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళాలి, వెళుతూనే ఉండాలి, వాళ్ళ గురించి పట్టించుకుంటూనే ఉండాలి. వెళ్ళాలి, ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? జ్ఞానస్నానం ఇవ్వాలి, విశ్వాసం ఇవ్వాలి, బోధించాలి. బోధించడం అంటే 2 రకాలు. ఒకటి తెలుసుకోవడం, రెండవది అనుసరించడం. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకోవడం, అనుసరించడం 2 ఉండాలి. కొంతమంది తెలుసుకుంటారు, అనుసరించరు. అది తెలుసుకున్నట్టు కాదు. అందుకని ప్రభు అంటాడు, మీరు నన్ను తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. ప్రభు మీరు నేను చెప్పిన నా ఆజ్ఞలను పాటిస్తేనే మీరు నన్ను అనుసరించిన వాళ్ళు అవుతారు, నన్ను గురించి ఎరిగిన వాళ్ళు అవుతారు. తెలుసుకోవడం, అనుసరించడం, ఈ 2 కూడా ముఖ్యం.
కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అన్ని జాతులకు వెళ్ళాలి. క్రీస్తు రక్షణ చరిత్రలో మనం చూసినట్లయితే రూతు, రాహేబు క్రీస్తు వంశావళిలో కనపడుతూ ఉన్నారు. అన్యులిద్దరూ కూడా 3 రాజులు కనబడుతున్నారు, వారు కూడా పరాయి వాళ్ళే. అదేవిధంగా సైనికుడు ఏమంటున్నాడు సిలువ దగ్గర? నిస్సందేహంగా ఈయన దేవుని కుమారుడే. కరణీయ స్త్రీ యేసు ప్రభు యొక్క పరిచర్యలో. ఈ విధంగా చెప్పకపోతే ఎంతోమంది అన్యులకి దేవుడు. అయితే ఇప్పుడు అందరికీ ఎలాంటి భావాలు లేకుండా అన్ని జాతుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు. అంటే సంకుచిత మనస్తత్వం విడనాల. క్యాథలిక్స్లో కూడా చాలామందిలో కూడా ఇది మా సంఘం, వేరే వాళ్ళు ఎవరు రాకూడదు. కొన్నిసార్లు నేను విచారణ గురువుగా ఉన్నప్పుడు, ఫాదర్ వాళ్ళకి ఇవ్వడం ఏంటండి సహాయం, మనకు మాత్రం ఇవ్వాలి. ఏమిటండి ఇది? ఏం భాష, ఏం ఆలోచన, ఏం విధానం? కాబట్టి సంకుచిత మనస్తత్వం విడనాడాలి. ఈరోజు మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఈ కాస్ట్ ఫీలింగ్ అని, అదని ఇదని, రీజనల్ ఫీలింగ్ అని, ఇలాంటి ఫీలింగ్స్ తోటి ఇంకా గురువుల మధ్య కూడా, మా మధ్య కూడా, అందరి మధ్య కూడా ఉన్నది. ఇది మనం విడనాడాలి ప్రియులారా. ఇలాంటి భావాలు, సంకుచిత భావాలు యేసు ప్రభువుకు చెందినవి కావు. కాబట్టి అందరినీ కౌగలించుకోవాలి, అందరికీ స్థానం ఉండాలి. మన దేవాలయంలో అందరికీ స్థానం ఉండాలి. అంతేకాదు ప్రియులారా, మన జీవన విధానంలో కూడా ఇంకొక విషయం మనం మరచిపోకూడదు. మనము జ్ఞానస్థానం ఇస్తూనే ఉండాలి, క్రీస్తుకి శిష్యులను చేస్తూనే ఉండాలి. ఏమంటున్నాడు? నా శిష్యులుగా చేయండి. ఇది మనం మరచిపోకూడదు. ఈరోజు మరి విశ్వాసం పెరుగుతుందా, తరుగుతుందా? మన కార్యక్రమాల్లో ఒక కార్యక్రమము ఆలయం కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు? గుర్రం ప్రతాప్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, శ్రీసభ చరిత్ర. దాంట్లో మనకు తెలిసిన ఆయన ఆర్టికల్స్ కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటాడు. భారత మిత్రులు ఆయన ఇస్తూ ఉన్నాడు స్టాటిస్టిక్స్, మనం ఇచ్చిన స్టాటిస్టిక్సే, రోముకు పంపించిన. దాంట్లో చూసినట్లయితే మరి ఇప్పుడు జనాభా తగ్గింది, క్యాథలిక్ జనాభా. మనకు ఉన్నదే 14.5 లక్షలు, 15 లక్షల లోపు, ఏం పెరగలేదు. మరి 15 లక్షలు, ఎంతమంది గురువులు, ఎంతమంది వ్యవస్థ, ఇదంతా కూడా చూసినట్లయితే మరి మనం ఏం చేస్తున్నాము? పెరగకపోతే చచ్చిపోతాం అనేది నిదర్శనం, నిజం. ఇప్పుడు పెరగకపోతే విశ్వాసము పెరగాలి, ఎప్పుడు కూడా పంచుకోవాలి, పంచుకుంటేనే పెరిగిద్ది, లేకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య తగ్గింది, అంతేకాదు ఇతర శాఖలకు కూడా వెళుతూ ఉన్నారు. ఈరోజు మరి కొత్త వారికి ఎంతమందికి మనం జ్ఞానస్థానం ఇస్తున్నాము, కొత్త వారు ఎంతమంది చేరుతున్నారు, ఒకసారి ప్రశ్నించుకోవాలి. అంటే అర్థం ఏంటి? నీలో ఏదో లోపం ఉన్నది అంటే అక్కడ ఏం జరగటం లేదు, దేవుణ్ణి తెలుసుకోవడం జరగడం లేదు. సాములవారి మతం అంతా సాములవారి మతంలో తెలుసుకోవాలి, సాములవారు చెప్పడం కాదు, మనం కూడా చెప్పగలగాలి. నేను మొన్న చెప్పాను ఏమని, మన విశ్వాస నమ్మకాలకి మనం కారణాలు చెప్పగలగాలి. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ప్రకటించాలి 10 మంది ముందు కూడా. ప్రియ సహోదరులారా, ఈరోజు మన విశ్వాసాన్ని ప్రకటిస్తే కేవలం ఒక ఫాదర్ గారు కాదు, అన్ని చోట్ల మనం చేస్తే అప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి అవకాశము. ఈరోజు చాలామంది మరి కథోలిక మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ దివ్యవాణి మొదలుపెట్టడంలో కూడా కారణం నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, స్వార్థీకరణ, అంటే అన్యులకు స్వార్థీకరణ. ఈరోజు ఎంతోమంది దివ్యవాణి టీవీ ద్వారా స్వార్థీకరణలో పాలు పంచుకుంటున్నారు. యేసులో జీవితంలో 8-10 లక్షల మంది చూస్తున్నారండి, దాంట్లో ఎక్కువగా అన్యులే. అదేవిధంగా ఇప్పుడు అమ్మగారు సిస్టర్ ఫాతిమా ఫోన్ నంబర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ప్రార్థన చేయడానికి. ఆమె ఎక్కువ మంది ప్రార్థన చేసి అడిగేది ఎవరు? అన్యులు. పూర్తిగా ఆ పని మీదే ఉంది పిల్లలారా. కానీ ఈరోజు కొంతమంది ఇదొక ఆలోచనతో అంతా ఒకటే ఎట్లా అవుతుంది? అంతా ఒకటే అవుతుంది, మనం ఎందుకు ఉండాలి ఇక్కడ? అంతా ఒక్కటే మతం అనేది బయలుదేరింది. ప్రియ సహోదరు, నేను మొన్న చెప్పాను, మీకు వివరంగా చెప్పాను, గమనించండి ఈ విషయాన్ని. జ్ఞానస్నానం అనేది నూతన బంధం, అందుకనే మనం క్రైస్తవులు కావాలి. ప్రియ సహోదరులారా, మనం వేరే వాళ్ళ మీద ఎవరి మీద రుద్దటం మనకు ఆమోదయోగ్యం కూడా కాదు. ఎందుకంటే స్వేచ్ఛతోటి దేవుని ప్రేరణ ఉంటేనే నువ్వు విశ్వాసి అవుతావు, లేకపోతే అవ్వవు. కాబట్టి ఈరోజు మనకు బాధ్యత ఉంది. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు? సువార్త ప్రకటన, ఆయన పనిని కొనసాగించడానికి నీ తరపున నువ్వేం చేస్తున్నావు? 1, విశ్వాసంగా జీవించాలి.
తెలుసుకోవాలి, ముందు విశ్వాసంతో జీవించాలి. రెండవది వెళ్ళాలి, అన్యులకి ప్రకటించాలి. మరి దివ్యవాణి లాంటిది ప్రకటించినప్పుడు వాటికి ఏమైనా సహాయం చేస్తున్నావా? కనీసం అదైనా చేయలేవా నువ్వు? ఈరోజు ఒకసారి ప్రశ్నించుకోవాలి. అరే, నేను చేయలేకపోతున్నాను. ఎంతోమంది, లక్షలాది మందికి దివ్యవాణి తీసుకువెళుతుంది, మోసుకువెళుతుంది యేసు ప్రభుని. మనం ఏం చేస్తున్నాం? అదేవిధంగా ప్రియులారా, మరి చేసే వాళ్ళకు కూడా సహాయం చేయాలి. మరి సంఘాలకు, దేవాలయాలకు, గురువులకి సహాయం చేయాలి మనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇక చివరిగా, మీతో నేను సదా ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నాడు. సర్వదా నేను మీతో ఉంటాను. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ వాల్టర్ అని సిస్చెక్ అనే ఆయన రష్యాలో 23 సంవత్సరాలు ఉన్నాడు, చెరలో ఉన్నాడు. 5 సంవత్సరాలు జైలులో, 10 సంవత్సరాలు సైబీరియన్ స్లేవ్ లేబర్ క్యాంప్లో ఉన్నాడు. ఆయన 1963లో విడుదలైనప్పుడు, ఎందుకంటే సోవియట్ సోవియట్ గూఢచారుల్ని విడుదల చేసినప్పుడు ఆయన విడుదల చేశారు. ఈ గురువుని అమెరికా విడుదల చేసినప్పుడు ఆయన 1984లో చనిపోయారు. 84 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఆయన ఒక పుస్తకం రాశాడు, హీ లీడ్స్ మీ, ఆయన నన్ను నడిపించును. ఆయన చెప్తూ ఉన్నాడు, అమానుష్యమైన ఈ చెరసాల జీవితం కానీ, లేకపోతే ఈ స్లేవ్ క్యాంపులు, బానిస క్యాంపుల్లో కానీ నేను ఎలా బ్రతకగలిగాను అంటే, ఆయన చెప్తూ ఉన్న సత్యం ఏంటంటే, దేవుని సాన్నిధ్యాన్ని నేను అనుభవించాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. అంతేకాదు, నేను ఎప్పుడు నా విశ్వాసాన్ని వదలలేదు, విడిచిపెట్టలేదని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి యొక్క అనుభవం అంతే. మనం కూడా ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నాము, ఎలా అంటే ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తున్నాము. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే మనలో, మన అంతరాత్మలో ఉన్న ఆ ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. లేకపోతే కష్టం అండి. కాబట్టి నువ్వు కూడా భయపడగాకు. ఒక భర్తగా, ఒక భార్యగా భయపడగాకు. ఒక గృహ యజమానిగా ఎలా ముందుకు వెళ్ళాలి? ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మగవాళ్ళు చెప్పుకోలేని ఇబ్బందులు కదా, చెప్పుకోలేని బాధలు. ఆడవాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకంటే భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి. వాళ్ళకి ఉంటాయి సమస్యలు, మన మగవాళ్ళకి ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మీతో సదా ఉంటాను. ఎప్పుడైతే యేసు ప్రభు మన దగ్గర ఉంటారో, సువార్త పరిచర్యను ప్రభువు శ్రీసభకు అప్పగించాడు. మనమంతా సువార్థికులమే. జీవితం ద్వారా మనంతా బోధకులం కావాలి. బోధన బాధ్యత మనపై ఉన్నది. ఒకసారట బిల్లీ గ్రహము తన క్రూసేడ్ చేసిన తర్వాత ఒక స్త్రీ ఫోన్ చేసి ఆయనతో చెప్తూ ఉంది, నాకు కూడా మీలాగానే బోధకుడు అవ్వాలని ఉందని చెప్పినప్పుడు, కానీ నాకు 12 మంది పిల్లలు ఉన్నారండి అని చెప్పిందంట. అప్పుడు ఆయన రాశాడు తిరిగి, ఆయన చెప్పాడట, మంచిది, 12 మంది అంటే నీకు సంఘం ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకి బోధించు అని చెప్పాడు. ఈరోజు బోధన ఎక్కడో కాదు, మన ఇంట్లో బోధించాలి. మన పిల్లలకి మర్చిపోయారు కొంతమంది, కంప్లీట్గా వేరే వాళ్ళు బోధిస్తున్నారు. లోకం బోధిస్తూ ఉంది. వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ విలువలు చూస్తున్నారు. ఏది తప్పు, ఏది నిజము, ఏది ఒప్పు అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ కుటుంబాన్ని ఒక సంఘంగా తీసుకొని బోధించాలి. చివరిగా క్రీస్తు జయంతి, మోక్షారోహణము మనం చూసినట్లయితే, క్రీస్తు పుట్టుక, మోక్షారోహణము 2 స్వభావాలను మనకు తెలియచేస్తూ ఉన్నది. క్రీస్తు జయంతి రోజున మనం చూసినట్టు ఏ దేవుడు మనిషి, అట్లాగనే మోక్షారోహణమున దేవుడు మనిషి అయిన యేసు ప్రభువు మహిమ కలిగిన శరీరముతో దేవుడిగా అక్కడ తండ్రి పక్కన కూర్చుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రేపు మహిమ శరీరము మనకు కూడా దొరుకుతుంది. మరణించిన తరువాత, పునరుత్థానమైన తరువాత మహిమ కలిగిన శరీరముతో దేవుని దగ్గరికి మనం కూడా వెళతాము. రేపు మన పరిస్థితి కూడా అంతే. రేపు మనము కూడా వెళ్ళేది అక్కడికే. ఎలా వెళ్తాము? మహిమ కలిగిన శరీరముతో వెళతాము. అంటే శిరస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ మిగతా అవయవాలు ఉంటాయి. ఈరోజు యేసు ప్రభు మోక్షారోహణ ద్వారా మనకిచ్చే సందేశం ఏంటంటే, రేపు మీరు కూడా అక్కడికి, నా దగ్గరికి వస్తారు మహిమ కలిగిన శరీరంతో. అట్లాంటప్పుడు మనం ఎలా జీవించాలి?
ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా మారాలంటే దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి, ఆయన పనిని కొనసాగించాలి. ఈరోజు నేను నైసియన్ క్రీడ్ అని చెప్పబోతూ ఉన్నాను. మామూలుగా ఇదివరకు మనం ప్రతి ఆదివారం చెప్పుకునేవాళ్ళం పొడుగాటి విశ్వాస ప్రమాణాన్ని. మీ దగ్గర ఉందా? ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చును. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియమ ద్వారా శరీరము ధరించి మానవుడు ఆయన. మన కొరకు పోన్సి పిలాతుని క్రింద సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడి పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచింది. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితృలతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమును వసగు జ్ఞానస్నానం అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఈ సమయంలో తండ్రి ప్రక్కన కూర్చుని ఉన్న ఆ ప్రభుని మనం ప్రార్థించుదాం. ఎందుకంటే ఆయనకు అధికారం ఇవ్వబడినది. మనం ప్రార్థిస్తే ఆయన నామమున తండ్రి ఏది అడిగినా ఇవ్వబోతున్నాడు. ఆ విశ్వాసంతో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరలోకముందున్న తండ్రి, ఈ లోకంలో ఉన్న మా పోపు గారిని, పీఠాధిపతులను, వారికి సహకరిస్తూ ఉన్న గురువులను దీవించండి. ప్రత్యేకించి మీ బోధన ఈ లోకంలో గావించడానికి వారిని ఎన్నుకున్నారు. ప్రత్యేకించి వారి బోధన గరుపుటలో ఎలాంటి అశ్రద్ధ చూపకుండా భక్తితో మరి అంకిత భావముతో తమ విశ్వాసాన్ని, మీ విశ్వాసాన్ని, మీ ప్రభువ మీ ఉనికిని ప్రతినిత్యము కూడా చాటే బిడ్డలుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో మరి మోక్షారోహణం పండుగ రోజున మాకు ఒక నమ్మకాన్ని కలిగించారు. మేము కూడా ఒకరోజు శిరస్సు ఎక్కడ ఉన్నదో అక్కడ అవయములైన మేము కూడా అక్కడికి వస్తామని, మహిమ కలిగిన శరీరముతో మరి మా శరీరాలను ప్రభువా మహిమతో నింపండి. ఈ పాప స్వభావాన్ని విడనాడే శక్తిని మాకు దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా, ఈ లోకంలో తండ్రి మీరు వెళ్ళమంటున్నారు, మరి ఇవ్వమంటున్నారు జ్ఞానస్నానం, విశ్వాసాన్ని మరి బోధించమంటున్నారు. ముఖ్యముగా మేము మొట్టమొదటిగా తెలుసుకొని మిమ్మల్ని అనుసరించి ఆ విధంగా మేము బోధించే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ముఖ్యంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక భర్తగా, తండ్రిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, బిడ్డలుగా, ఇంకా వివిధ అంతస్తులలో నాయనమ్మగా, తాతయ్యగా, ప్రతి అమ్మమ్మగా, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అంతస్తులో, బాబాయిగా, మామయ్యగా, అత్తయ్యగా, పిన్నిగా, ప్రతి ఒక్క అంతస్తులు అక్కగా, చెల్లిగా ప్రభువా మేము నిర్వర్తించే అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన ప్రభువా, ఈరోజు మాకు సెలవిచ్చున్నారు ఆయన పనిని పూర్తి చేయమని, ఆయన మొదలుపెట్టిన పనిని కొనసాగించమని. ఈరోజు ప్రభువా ప్రత్యేకించి దివ్యవాణిని మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు. దివ్యవాణి ద్వారా సువార్తీకరణ, విశ్వాస వికాసం, విశ్వాస పరిరక్షణ, దైవరాజ్య స్థాపనను చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వచ్చారు, వారందరిని ఆశీర్వదించండి. ప్రభువా ఈరోజు మీరు సెలవిచ్చినారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధించమని. ఇంకా ఎంతోమంది మీ వాక్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. వారందరిని కూడా మీ దగ్గరకు తీసుకువచ్చే విధంగా మమ్మందరినీ ప్రేరేపించమని, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ప్రభువా
దివ్యవాణికి సహాయాన్ని అందించి చేయూతను అందించి మీ సువార్తను ముందుకు తీసుకువెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీ యొక్క మనవుల్ని ప్రభువుకి విన్నవించండి. ఈ మా మనవులంటేనే మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చెంత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నీలిమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చెంత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. ఏలియా భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియా భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ. అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు మీ కృపను అనుగ్రహించము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటున మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్థుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచానికి న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు.
మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములైన మనమును చేరుకొనగలమును గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఎగెను. కావున మానవ జాతి అంతా పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వాన్ని నృతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు మీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి
అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించము. దయగల తండ్రి, నలుదశలు చెదరిన మీ బిడలందరినీ దయతో మీ చెంత చేర్చుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిసారి పరలోక ప్రార్థన చెప్పే ప్రతిసారి మనం గుర్తుంచుకోవాల్సింది, మన ప్రభువు మన తరపున తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. అడిగిందే తడవుగా ఇస్తాడు. మరి నీ జీవితంలో ఈ సమయంలో నిన్ను విడిచిపెట్టాడనే బాధ కంటే కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువు నీకు ఇస్తాడు అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. రెండు చేతుల పైకెత్తి ఈ సమయంలో నీకేది అవసరమో దాన్ని ప్రభువుని అడుగు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపని ప్రభువాన్ని కీళ్ళని మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనందరము ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాద ప్రభువుని స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చేద్దాం.
ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాము. అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా నేను మేము ప్రేమించుచున్నాను. నేను మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయము. ఆత్మీయంగా నా హృదయంలోకి వేయించేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకొనున్నట్లు చేయుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయుము. ఆమేన్. ఆమేన్. నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోక యాత్ర బహుబలహీనుడ నైతినయా. నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడ నైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవించము. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, 10 గంటలకు తెలుగులో, 12 గంటలకు ఇంగ్లీషులో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఈరోజు. అదేవిధంగా వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగను మనం కొనియాడబోతూ ఉన్నాం. కాబట్టి నవదిన ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 7:30 గంటలకి ప్రతిరోజు కూడా పెంతెకోస్తు మహోత్సవానికి నవదిన ప్రార్థనలో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా 31వ తేదీన అదే రోజు మరి చివరి రోజు అవుతుంది దివ్య మరియమాతను కొనియాడడానికి. ఈ నెల మే నెల పూర్తి అవుతూ ఉంది కాబట్టి ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మరి దేవమాతను కొనియాడేవాళ్ళు ఈ 7 రోజులు పూర్తిగా కొనియాడేవాళ్ళు 7 రోజులు 200 చొప్పున 1400 రూపాయలు చెల్లించి చేయవచ్చు. అట్లాగానే ప్రతిరోజు కూడా కొనియాడవచ్చు. మరి ఈ భక్తి భావంతో ముఖ్యంగా మరియమాత మన రోగాలను తీసివేస్తుంది. ముఖ్యంగా ఈ జబ్బులని, ఈ వైరస్లన్నింటినీ కూడా మన చరిత్రలో చూసినట్లయితే మరియమాతని వేడుకున్నారు.
అట్లాగనే విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది, అవిశ్వాసాన్ని కూడా తీసివేస్తుంది. మరి మాత వేడుదలలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సాయంత్రం 5:40 మరి మాతను వేడుకోవడం జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. ఆ తర్వాత దివ్య బలి పూజ యథావిధిగా సాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలను గుర్తుంచుకోండి. అదేవిధంగా మీ దివ్యవాణిని ప్రతి క్షణము కూడా అంటిపెట్టుకొని విశ్వాసములో ఎదగండి, వికాసం పొందండి. అట్లాగానే దివ్యవాణిని కూడా గుర్తుంచుకొని సహాయం చేయండి. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. శరములు వంచే ప్రభు ఆశీస్సుల కోసం ప్రార్థించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తరచి మీకు ఒక త్రోవను సిద్ధపరచను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనము ఇచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంత్యము వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. కులము కలిమీలు ధనము సుడిగుండములు కాలి కాలిపోవద్దు. ఓ కాలు పెట్టొద్దు. కులము కలిమీలు ధనము సుడిగుండములు కాలి కాలిపోవద్దు. ఓ కాలు పెట్టొద్దు. పరలోకంలో కులముండునా, పరివారము నీ వెంట వచ్చునా. పరలోకంలో కులముండునా, పరివారము నీ వెంట వచ్చునా. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము.